ఇంతకు మునుపు ప్రభుత్వం అవకాశం కల్పిస్తే 9,24,000 మంది మా సమస్యల పరిష్కారం చేయండి అని దరఖాస్తులు పెట్టారు. కానీ దాని మీద గౌరవ హైకోర్టు స్టే విధించింది. ఎందుకు విధించింది అంటే దరఖాస్తులు అయితే తీసుకున్నాం కానీ చట్టంలో సెక్షన్ పెట్టుకోలేదు. ఆ సెక్షన్ లేకపోవటం వల్ల మనకి ఒక్క దరఖాస్తు కూడా పరిష్కారం కాలే. గౌరవ మంత్రి గారి చొరవ వల్ల, గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల సాదా బైనామాల దరఖాస్తులు అన్నీ పరిష్కరించడానికి ఈ చట్టం మార్గం చూపిస్తుంది. ఈ చట్టం ఏమంటుందంటే ఇప్పుడు ఈ చట్టం వచ్చిన వెంటనే గౌరవ హైకోర్టులో ఆ స్టే వెకేట్ చేపించి అది ఎప్పుడు వెకేట్ కాగానే ఆర్డీఓలకు అధికారం వస్తుంది. 9,24,000 పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులని పరిశీలించి అర్హత ఉన్న అందరికీ కూడా భూభారతి చట్టం కింద పట్టాలు రాబోతున్నాయి. ఇది ఒక గొప్ప విజయం. ఇక ఇంకొకటే, నేను ఎక్కువ సమయం తీసుకొని పెద్దలందరూ మాట్లాడతా, కొన్ని కీలకంగా రైతులకు పనికొచ్చి వివరించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నా. ఇది పాత రికార్డు. పాత రికార్డులో తప్పులుంటే సవరించడం ఎట్లనో చెప్పిన, సాదా బైనామాల పరిస్థితి ఏంటో చెప్పిన. రాబోయే రోజులలో రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లో ఏం మార్పు రాబోతుంది చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్న అంశం. ఇప్పుడు నేను భూమి అమ్ముకోవాలనుకుంటున్నా, కొనుక్కోవాలనుకుంటున్నా, భూభారతి ఏమైనా కష్టం తెస్తుందా, మంచి చేస్తుందా, ఏం చేయబోతుంది? నాకు వారసత్వంగా భూమి వచ్చింది, నాకు పట్టా కావాలి, భూభారతి ఏం చెప్తుంది? లేదా నాకు 38 ఉంది, నాకు 13B ఉంది, నాకు ఓఆర్సీ ఉంది, నేను అసైన్మెంట్ భూమి రెగ్యులరైజ్ చేయించుకున్నా, నాకు పట్టా ఎట్లా? దీనికి 3 సెక్షన్ల కింద భూభారతి సమాధానం చెప్తుంది. ఈ 3 మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 5, 7, 8. మధ్యలో 6 ఎందుకు వదిలేసిన అంటే 6 సాదా బైనామా, 6 ఆల్రెడీ మాట్లాడిన. ఈ 5, 7, 8 ఏం చెప్తుందో చూస్తే, ఈ రోజున మనం భూములు కొనుక్కుంటే ఏం చేస్తున్నాం? ఒక స్లాట్ బుక్ చేసుకుంటున్నాం, ఫీజు కడుతున్నాం, తహసీల్ కార్యాలయాలకు వెళ్తున్నాం, అక్కడ రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది, వెంటనే మ్యూటేషన్ అవుతుంది, మనకు ఒక పాస్బుక్ వస్తుంది. గౌరవ మంత్రి గారు అసెంబ్లీలో కూడా ఏం చెప్పారంటే ధరణిలో ఏదైనా మంచిగా ఉందంటే ఇది ఒక్కటే మంచి ఉంది, దీన్ని మేము కొనసాగిస్తాం, కానీ దీనిలో కూడా కొన్ని తెరకాసులు ఉన్నాయి, వాటిని మారుస్తామని చెప్పారు. ఏం మారబోతున్నాం? 2 మారుస్తున్నాం దీంట్లో. నంబర్ 1, ఈ రోజున మనం భూములు కొనుక్కోవాలి అంటే మన దస్తావేజు మనం రాసుకోవడానికి వీలు లేదు. కంప్యూటరే ఒక కాపీ ఇస్తుంది, అలానే నింపాలి. దానివల్ల చాలా చిక్కులు వస్తున్నాయి. మొన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, దానివల్ల చాలా తిప్పలు ఉన్నాయి. మన డాక్యుమెంట్ మనం రాసుకునేటట్టు ఉండాలి, దాంట్లో టైటిల్ చరిత్ర అంతా రాసుకునే వెసులుబాటు ఉండాలి. ఈ చట్టం మన దస్తావేజుని మనమే రాసుకునే హక్కు కల్పిస్తుంది. మన దస్తావేజు రాసుకొని తహసీల్ ఆఫీస్కి పోవచ్చు, అదే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇక రెండోది, ఒక విప్లవాత్మకమైన మార్పుకి ఈ భూభారతి చట్టం అంకురార్పణ ఏం చేస్తుందంటే, మనం ఇప్పుడు ఇండ్ల ప్లాట్లు కొనుక్కోవడానికి పోయినప్పుడు దస్తావేజుకి వెనకాల పటం ఉంటుంది, మనం ఒక రఫ్ మ్యాప్ తయారు చేసుకొని దిక్కులు రాసుకుంటాం. మరి వ్యవసాయ భూములకు ఎందుకు ఉండొద్దు? అది ఉంటే ఏం భూమి కొంటున్నామో తెలుస్తుంది కదా. దానికి ఒక మంచి వ్యవస్థ వారు తీసుకొస్తున్నది ఏంటంటే